సార్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? పరిపాలన బాగానే ఉంది. అంటే ఉచిత బస్సు అన్నాడును ఈ కొద్దిగా ఈ అమౌంట్ లేక ఆగాడు. కొద్దిగా అవి కూడా జరుగుతాయి. అసలు ఇక ఆ జెండా కనపడదు, వైఎస్ఆర్సీపీ జెండా కనపడదు. దాంట్లో రాజీ లేదు. ఆయన అంటే ఒక నరానికి ఒక మైండ్ సెట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి. వీళ్ళకిలాగా మంత్రులకి ఇచ్చే ఎన్ని శాతం కుదరదు. ఆయనది ఒక మంత్రివర్గం చేశాడంటే ఆ మంత్రివర్గంలో చాలా చేస్తాడు. దాంట్లో రాజీ లేదు. ఇంకా ఈ తుఫాన్ రాకపోతే ఈ పాటికి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కూడా. అది గత వైసీపీ పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? అబ్బాయి అసలు అది ఏం రాజు అసలు బాగోల. ఇప్పుడు గుంటలు పోవడం అని చెప్పి గబాలని అమౌంట్ ప్లే చేశాడు. ఆయన చేసినా కూడా ఒక నిజవర్గం ఎమ్మెల్యే కూడా పోతున్నారు కూడా. ఇప్పుడు మా ఊరు పెనలూరు నిజవర్గం ఎమ్మెల్యే బోడప్రసాద్ గారు ఆయన నిధులు టార్గెట్ చేయగానే అసలు మొదలుపెట్టి చేస్తున్నాడు ఆయన బోడప్రసాద్ గారు. అలాగే పామారు అట్టా పెడను అటాను అన్ని వాళ్ళు చేస్తున్నారు. నెంబర్ 1 ఎవరంటే తిరుపతిలో నాని గారు అని చెప్పి ఆయన చేశాడు బాగా. ఏంటిది అసలు బాబు గారు ముందు ఆయన చేసాడు. అది అసలు ఇక జెండా కనపడుతున్నాని దాంట్లో రాజీ లేదు. కాదండి, ఖజానా మొత్తం ఖాళీగా ఉంది, పథకాలు ఇప్పట్లో అమలు చేయమని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఇప్పుడు పథకాలు ఇవ్వకపోతే మరి ప్రజలకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. రేపు నేను పోయినాడు ఆయన పోతాడు. ఆయన 11:30 వచ్చింది, ఆయన రేపు రావుగా. ఎందుకు చేస్తాడు. ఆ దాంట్లో ఒక జనరల్ నాలెడ్జ్ అనేది ఒకటి ఉంది చంద్రబాబు నాయుడికి. ఆయన గట్టిగా చేస్తాడు. దాంట్లో నేను పక్కా నిజం చెప్తా. అది ఏంటంటారు అంత నమ్మకం ఏంటంటే ఆయన ఒక జనరల్ నాలెడ్జ్, ఒక భవిష్యత్తు గ్యారెంటీ అన్న మాటకే ఆయన భవిష్యత్తు గ్యారెంటీ. చంద్రబాబు నాయుడు అంటే ఒక ఇది. ఈ జగన్ లాగా మంత్రులు నమ్ముకొని 6 నెలలకు జైలు మొత్తం ఏ ఖజానాలో డబ్బులు ఉన్నాయండి మొత్తం చేశారు. వీడు బతుకు రేపు పొద్దున 6 నెలల ముందు లోన్ గ్యారెంటీ. అది అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే పథకాలు మేము అమలు చేసేవాళ్ళం. ఇంకా జగన్ బాబు ప్రభుత్వం ఎక్కడ ఉంది? జగన్ ప్రభుత్వం అంటావు. ఇక జెండా కనపడదేగా. ఇక రాష్ట్రంలో కనపడదు. ఇక కనపడితే 2 కనపడతాయి. పడితే మళ్ళీ ఇతరుగా పడతాయి. ఎవరికి? చీతువాకి నాగబాబు అన్నట్టు మళ్ళీ పడితే పవన్ కళ్యాణ్కి నిలకే పడిద్ది. ఇక జగన్ లేడేక. జగన్ ప్రభుత్వం అంటూ లేదంటారా? ఇక లేదేక, జీవిత చరిత్ర లేదేక. అది పడితే పవన్ కళ్యాణ్కి మళ్ళీ చంద్రబాబు పడాలి. వీళ్ళిద్దరూ ఒకటే రాకుండా నడిచారు ఇంకో పడవా. ఇప్పుడు 2 ఎద్దులు ఉన్నాయి. తోలితే 2 ఎద్దులు సరిగ్గా నడిచి అనుకో అవి బాగుంటాయి. లేదు దాని పక్క తోలేవనుకో ఆ పక్క నడిచిద్ది. అప్పుడు వీళ్ళిద్దరు ఇడిపోతారు. అది కాదండి, వైసీపీ అసలు లేదంటున్నారు గతంలో. ఇంకెక్కడుంది? కాదు గతంలో 151 సీట్లు ఇచ్చారుగా. పిచ్చోళ్ళు ఇచ్చారు. ఒకసారి చూద్దామని సుత్తు మార్కు ఖజానాన్ని ఖాళీ చేశాడు. అది